హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్. ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా బంగాళాఖాతంలో ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకున్న హిందూ మహాసముద్రం వద్ద శ్రీలంకను ఆనుకొని ఒక వాయుగుండ ప్రాంతం అయితే కొనసాగుతోంది. సో ఈ వాయుగుండ ప్రాంతం యొక్క కదలికలు, దీని యొక్క తీవ్రత తెలుగు రాష్ట్రాలపై ఏ విధంగా ఉండబోతోంది, వచ్చే ఒక 5 నుంచి 6 రోజుల పాటు అయితే తెలుగు రాష్ట్రాల మీద ఈ యొక్క వాయుగుండ ప్రభావం ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది తుఫానుగా మారుతుందా లేదా అనేది కూడా వివరంగా తెలుసుకుంటాం. కాబట్టి ఏ జిల్లాల్లో ఎంత మొత్తంలో వర్షపాతం ఉండే అవకాశం ఉందో కూడా ఈ వీడియో తెలియజేస్తాను. సో వివరంగా మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి. ఛానల్ కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసుకుందాం. మనం ప్రస్తుతం శాటిలైట్ ఇమేజ్ చూసుకుంటే ముఖ్యంగా మనకి శ్రీలంకకు దక్షిణ భాగంలో అంటే ఏంటంటే శ్రీలంకకు దిగువ భాగంలో ఒక బలమైన మేఘాల గుంపు, ముఖ్యంగా ఈ యొక్క మెయిన్ డీప్ కన్వెక్షన్ యొక్క జోన్, ముఖ్యంగా ఈ వాయుగుండ ప్రాంతం సెంటర్ అనేది మనకి ప్రస్తుతం ఫోకస్ అయింది ముఖ్యంగా ఈ ప్రాంతంలో. సో ఇది నెమ్మదిగా ఏమవుతుందంటే మనకి శ్రీలంకను ఆనుకొని అంటే శ్రీలంకకు దగ్గరకి అంటే శ్రీలంక తీరానికి దగ్గరగా రానున్న 2 రోజుల పాటు స్లోగా అంటే చాలా నెమ్మదిగా ఈ యొక్క వాయుగుండ ప్రాంతం అయితే కదులుతుంది. ఇది చాలా స్పీడ్గా మూవ్ అవ్వట్లేదు, చాలా స్లోగా మూవ్ అవుతుంది. అంటే దాదాపు మనకి ఎల్లుండి మార్నింగ్ వరకు తమిళనాడు కోస్ట్కి రీచ్ అవ్వదు. అంటే ఏంటంటే ప్రస్తుతం శ్రీలంక దగ్గరగానే ఉంది. శ్రీలంకకు దక్షిణ భాగంలో ఉండి ఇది ఉత్తర శ్రీలంకకు రేపు సాయంకాల సమయానికి చేరుకొని తమిళనాడుకు ఎల్లుండు అంటే ఏంటంటే 28 సాయంకాల సమయం చేరుతుంది. అంటే దాదాపు మనకి 2-3 రోజుల పాటు ఇది శ్రీలంక తమిళనాడు తీరాలకు దగ్గరగా రానుంది. అంటే చాలా స్లో మూవింగ్, అంటే వెరీ అంటే ఏంటంటే చాలా నెమ్మదిగా మనకి ఇది కదులుతుంది. కాబట్టి వర్షాల జోరు అనేది కూడా మనకి నెమ్మదిగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. అమాంతం పెరగదు, కొంచెంగా వర్షాల జోరు అనేది తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం అయితే మనకి నేటి నుంచి కనిపిస్తోంది. సో ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతానికి దీని ట్రాక్ అయితే మాత్రం మనకి ఏంటంటే ఇంకా కన్ఫర్మ్ అంటే ఏంటంటే ఎక్కడ తీరం దాటుతుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. తీరం దాటే ప్రాంతం అయితే ఖచ్చితంగా తమిళనాడు లేదా దక్షిణ కోస్తాంధ్ర లేదా కోస్తాంధ్ర అంటే ఏంటంటే ఈ 3 భాగాలు అయితే ఉండబోతున్నాయి. ఉత్తర తమిళనాడు లేదా దక్షిణ కోస్తాంధ్ర లేదంటే కాస్తంత బాపట్ల వరకు, ఏంటంటే బాపట్ల నుంచి పాండిచ్చేరి లేదా చెన్నై మధ్యలో క్రాస్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మెయిన్ పార్ట్లోనే మనకి తుఫాన్ యొక్క తీరం అనేది దాటే అవకాశం అయితే మనకి చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికైతే ఇది వాయుగుండంగా కొనసాగుతుంది. రాగల 24 గంటల్లో అయితే తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం అయితే కూడా మనకి కనిపిస్తుంది. అంటే రేపు ఉదయం కల్లా ఇది ఒక తీవ్ర వాయుగుండంగా మారుతుంది. తీవ్ర వాయుగుండం అంటే మనకి ఏంటంటే తుఫానికి ఒక్క ఏ కదం పీచే అంటారు. అంటే ఏంటంటే ఒక్క అడుగు దూరంలో ఉండమంటాం. అంటే ఏంటంటే తుఫానికి ఒక్క అడుగు దూరంలో ఉంటే మనం తీవ్ర వాయుగుండం అంటాం. ఒక్క అడుగు ఎత్తులో ఉంటే మనం తుఫాన్ అంటాం. సో తీవ్ర వాయుగుండం కూడా ఆల్మోస్ట్ మనకి తుఫాన్ రేంజ్ దగ్గరికే వెళ్ళినట్టు. సో తుఫానుగా బలపడే అవకాశాలు కూడా ఈ యొక్క సిస్టమ్ కనిపిస్తున్నాయి బలంగా. సో ప్రస్తుతం దీని యొక్క వర్షపాతం ఏ విధంగా ఉంటుంది, మెయిన్గా ఏంటంటే రైతులు చాలా మంది కూడా వీడియోస్ చూస్తుంది, అందుకే వర్షాల గురించి మాకు చెప్పంటున్నారు. సో ముఖ్యంగా ఇప్పుడు వర్షాల గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే ప్రస్తుతానికి ఈ తుఫాన్ యొక్క ట్రాక్ బట్టి మనకు వర్షాలు ఉంటాయి. సో ఏంటంటే తుఫాన్ చాలా స్పీడ్గా రావట్లే, అంటే ఏంటంటే సిస్టమ్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది అనమాట. అంటే ఏంటంటే మనకి దాదాపు ఇప్పుడు ఉత్తర శ్రీలంక వైపు ఉంది, అంటే దక్షిణ శ్రీలంక దగ్గర ఉంది. సో ఇది ఉత్తర శ్రీలంకకు రావడానికి 2 రోజులు పడుతుంది. అంటే ఆల్మోస్ట్ మనకి రేపు సాయంకాలం, ఈరోజు 26వ తారీఖు ఉదయం అవుతుంది. అంటే మనకి రేపు సాయంకాలం 27వ తారీఖు సాయంకాలం కల్లా ఇది మనకి ఉత్తర శ్రీలంక తమిళనాడు తీరం దగ్గర రాకపోతుంది అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇది తమిళనాడు తీరాన్ని దాటుతుందా లేదా పైకి వచ్చి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుందా అనేది మనకి ఇప్పుడు సస్పెన్స్. అయితే ఏంటంటే మెయిన్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది పయనిస్తున్న క్రమంలోనే మనకి వర్షాలు ప్రారంభమవుతుంటాయి. సో ఏంటంటే తమిళనాడు తీరానికి దగ్గరగా అవుతున్నప్పటికే మనకి దక్షిణ కోస్తాంధ్రలో తొలుత వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకసారి ప్రెసిపిటేషన్ చార్ట్ ద్వారా రానున్న 10 రోజుల వాతావరణ పరిస్థితిని ఒకసారి చూసుకుందాం. సో ఒకసారి మనం రానున్న 10 రోజుల వరకు వాతావరణ పరిస్థితి చూసుకున్నట్లయితే తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలోని దక్షిణ భాగాల్లో అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం అయితే ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఈ వాయుగుండం వల్ల మనకు కనిపించింది. ముఖ్యంగా మనకి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాల జోరు 28వ తారీఖు నుంచి అధికంగా ఉండబోతోంది. అంటే నేడు రేపు అంటే ఈ రోజు రేపు అక్కడక్కడ మాత్రమే ఉంటాయి. కానీ మెయిన్గా 27వ తారీఖు నైట్ కానీ 28వ తారీఖు తెల్లవారుజాము నుంచి మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీగా వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా 28వ తారీఖు తర్వాత అంటే ముఖ్యంగా 29వ తారీఖు నుంచి 30 అదేవిధంగా 1 డిసెంబర్ 1 ఈ మధ్య కాలంలో
కోస్తాంధ్రలో అప్ టు మనకి విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల వరకు కూడా సముద్రానికి దగ్గరగా ఉండే భాగాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. దాంతో పాటుగా మనకి కడప జిల్లా, అన్నమయ్య జిల్లాతో పాటుగా మనకి కాస్తంత చిత్తూరు జిల్లాలో కూడా మనకి భారీ వర్షాలు అయితే మనకి 28వ తారీఖు నుంచి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుంది. దాంతో పాటుగా మనకి కృష్ణా జిల్లా, కోనసీమ జిల్లాతో పాటుగా కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో కూడా మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో మనకి 28వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు కనిపిస్తుంది. ముఖ్యంగా 28, 29, 30 డిసెంబర్ 1 వరకు కూడా మనకి కోస్తాంధ్రలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రేపు పెద్దగా వర్షం ముప్పు అయితే లేదు కోస్తాంధ్రకి, కానీ 28వ తారీఖు మాత్రం వాతావరణ పరిస్థితులు ఎక్కువగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ మనకి ఈ రోజు నుంచే వర్షాలు ప్రారంభం అవ్వాలి, అంటే 26 నుంచి దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు పుంజుకోవాలి. కానీ తుఫాను ఏదైతే చాలా స్లో మూవింగ్, అంటే చాలా నెమ్మదిగా కదులుతుంది, చాలా స్లో మూవింగ్ గా ఉంది కాబట్టి ఈ తుఫాన్ అనేది చాలా నెమ్మదిగా కదులుతుంది కాబట్టి దీని యొక్క వర్షాలు కూడా మనకి నెమ్మదిగానే ప్రారంభమవుతున్నాయండి. సో ఇది గమనించాల్సిన విషయం. సో ఏంటంటే ఇప్పుడు ట్రాక్ పాసిబిలిటీస్ ఒకసారి చూసుకుందాం. ఫైనల్ గా ట్రాక్ పాసిబిలిటీస్ చూసుకుంటే ఇది మనకి ఎక్కువ శాతం చెన్నై లేదా పాండిచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తుంది, ఒకటవ కేసు. లేదు అక్కడ తీరం దాటకుండా తీరానికి దగ్గరగా వస్తే మా తీరానికి దగ్గర తమిళనాడు తీరానికి స్కిప్ చేసి దగ్గరగా వస్తే మిచాంగ్ తుఫాన్ టైప్, అంటే ఏంటంటే మిచాంగ్ తుఫాన్ లాగా నెల్లూరు దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. లేదు నెల్లూరు దగ్గర కూడా నేను దాటను అనుకుంటే అది బాపట్ల లేదా కృష్ణా జిల్లా మచిలీపట్నం, దివిసీమ ఇటు ప్రాంతాల వైపు కూడా తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. సో ఏంటంటే ఈ తుఫాన్ యొక్క ట్రాక్ మనకి ఏంటంటే స్లోగా ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కడ తీరం దాటుతుందో కూడా మనకి ఇంకా అర్థం కాని పరిస్థితి అయితే కనిపిస్తోంది. తీరం దాటే ప్రాంతం మనకి దగ్గరలో ఉంది, ఏంటంటే ఆల్మోస్ట్ మనకు ఒక 2 రోజుల్లో కన్ఫర్మ్ అవుతుంది. తీరం దాటే ప్రాంతం గురించి అయితే అందరూ అడుగుతున్నారు. సో తీరం దాటే ప్రాంతం నేను అప్పుడే చెప్పలేను. ప్రస్తుతానికి ఉత్తర తమిళనాడు నుంచి మధ్య కోస్తాంధ్ర ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే ఈ తుఫాను ఏదో ఒక మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే వర్షాల ముప్పు పొంచి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు అనేవి 28వ తారీఖు నుంచి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు రేపు అయితే పెద్దగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి ప్రస్తుతానికి కనిపించడం లేదండి. ఇదండి ప్రస్తుతం వాతావరణ పరిస్థితుల సూచనలు. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఏంటంటే రైతులందరూ తగు జాగ్రత్తలు తీసుకోండి, వరి కోతలు కాపాడుకోండి. ఇనిషియల్లీ ఏంటంటే ఫార్మర్స్ కొంచెం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే తుఫాను అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదనుకోవద్దు. తుఫాను ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా ఉండే అవకాశం ఉంది. వర్షాలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దక్షిణ కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మిగతా కోస్తాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా తూర్పు రాయలసీమ జిల్లా కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో ఎక్కువ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రేపు మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంటే రోజుకి వీడియోలో క్లారిటీ అనేది పెరుగుతూ వస్తుంది. సో రైతుల్లో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మీ తోటి రైతులతో షేర్ చేయండి, బంధుమిత్రులు కూడా ఎక్కువగా షేర్ చేస్తూ వీడియోని ఒక లైక్ అయితే చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వేదాంతి.